ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. 60 సార్లు పోతిరి కదా, వారానికి ఒకసారి గాలి మోటార్లో పోతిరి కదా, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా. ఎవడి అబ్బసొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెలంగాణ ప్రజల సొత్తు కాదా? మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. రేపు చివరి రోజు నామినేషన్ విత్డ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన ప్రభుత్వ అధికారులు, వారికి ఇవాళ ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా, లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా, లేక పీసీసీయా, లేక బీజేపీనా, అది కూడా మాకు అర్థం కావట్లేదు.